హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిజ్ఞా కలెక్షన్స్. దిస్ ఈజ్ గీతా ఫ్రమ్ అవిజ్ఞా కలెక్షన్స్. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసి స్టేటస్లో ఛానల్ని షేర్ చేయడం వల్ల మీకు అనేది గివ్ అవే పార్టిసిపేట్ అవ్వచ్చు, గివ్ అవే విన్ అవ్వచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో లైక్ చేసి కామెంట్ చేసి స్టేటస్లో పెట్టండి. గివ్ అవే పార్టిసిపేట్ అవ్వండి. ఎవ్రీడే గివ్ అవేస్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇన్విజిబుల్ చైన్ ఎలా చేయాలి, హౌ టు మేక్ ఇన్విజిబుల్ చైన్ అనేది ఒకసారి చూపించేస్తాను. ఇలా ప్లెయిన్ ఇన్విజిబుల్ ఎలా మేక్ చేయాలని ఒకసారి చూపిస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ప్లెయిన్ చూపించిన తర్వాత ఇంకొక వీడియో విత్ డాలర్ కూడా చూపించేస్తాను. ఓకే, ఈ వీడియోలో అయితే ప్లెయిన్ ఇన్విజిబుల్ చైన్స్ ఎలా చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చెప్పేస్తాను. ఈ వీడియోకి కూడా చిన్న గివ్ అవే ఉంది. అదేంటంటే ఇదే గివ్ అవే. ఓకే, ఈ వీడియో మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్టేటస్లో షేర్ చేసేయండి. షేర్ చేసి విన్ అయిన వాళ్ళకి, గివ్ అవే విన్ అయిన వాళ్ళకి ఒక ప్లెయిన్ ఇన్విజిబుల్ చైన్ అనేది గివ్ అవేగా ఇచ్చేస్తాను. అసలు ఈ ఇన్విజిబుల్ చైన్ అంటే ఏంటి అనేది కొద్దిగా చూసేద్దాం. ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్లీగా ట్రెండ్ అవుతున్న పీస్ అండి ఇది. మనకి ఈ చైన్ అనేది మనం వేర్ చేసినప్పుడు విజబుల్లో ఉండదు, మనకి కనిపించదు, మన స్కిన్లో కలిసిపోతుంది. ఇప్పుడు డమ్మీకి కాబట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది, బట్ మన స్కిన్లో అనేది తెలియకుండా కనిపించకుండా పోతుంది. వీటికి మనం ఇలా ప్లెయిన్ తీసుకున్నప్పుడు వీటికి ఎనీ లాకెట్ మనం వేసేసుకోవచ్చు. ఎనీ లాకెట్ వేసేసుకొని యూజ్ చేస్తే మనకు ఓన్లీ లాకెట్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది నెక్కు వేసినప్పుడు ఓన్లీ ఈ డాలర్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి, ఈ చైన్ అనేది మీకు కనిపించదు. ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్న పీసు. ఇందులో మనం డిజైన్స్ మన ఇష్టం, డాలర్ ఏదైనా వేసుకొని ఎలా అయినా చేసేసుకోవచ్చు. మీకు ఒక డాలర్ వేసి చూపిస్తాను. దీనికి ప్లెయిన్కి ఇలా ప్లెయిన్ తీసేసుకుంటే ఏంటి అంటే ఇంట్లో మీ దగ్గర ఏదో ఒక డాలర్ అయితే ఉంటుంది కదా, దాన్ని వేర్ చేసి చూసేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి ఎలా ఉంటుందో లుక్ చూపించేస్తాను. ఇది ఒకసారి చూసేసుకోండి. ఇవి సింపుల్ లాకెట్స్. ఇలా మనము ఒక 7 లాకెట్స్ వేసి చేసేసాం చూడండి. చైన్కి మనకి పర్పుల్ కలర్, ఇందులో వైట్, గ్రీన్, పర్పుల్ అండ్ బ్లాక్ 3 కలర్స్ అయితే మేక్ చేసి ఉన్నాయి రెడీగా. కావాల్సిన వారైతే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు ప్లెయిన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపించేస్తాను. ఓకే, చూడండి. ఇప్పుడు మీరు ప్లెయిన్ ఇన్విజిబుల్ చైన్ అనేది మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఎనీ లాకెట్, నేను జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నాను, ఎనీ లాకెట్, అది మ్యాట్దైనా కావచ్చు, ఫ్యాన్సీ అయినా కావచ్చు, ఎనీ ఐటము మీరు ఇలా దీనికి వేసేసుకొని మనం నెక్కి వేర్ చేసినప్పుడు ఈ చైన్ అనేది ఇన్విజిబుల్లో ఉండి ఓన్లీ మనం లాకెట్ పెట్టుకున్నట్లే ఉంటుంది. మనకి దూరంగా ఉన్నవారు చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ లాకెట్ అసలు ఎలా వేర్ చేశారు వీళ్ళు అన్నట్లుగా ఉంటుంది. ఈ చైన్ టోటల్ కూడా ఇన్విజిబుల్లో ఉంటుంది. ఇవి ఫుల్ ట్రెండ్ అవుతున్న ఐటమ్స్ అండి ఇవి. ఓకే, ఇది ఎలా మేక్ చేయాలి చైన్ అనేది ఒక్కసారి మీకు వీడియో చేసి చూపించేస్తాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. కావాల్సిన వారు బుక్ చేసుకోండి. ఇందులో నేను ఆల్రెడీ గోల్డెన్ మేక్ చేశాను కదా, ఇప్పుడు సిల్వర్ మేక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనకి రోల్ అనేది దొరుకుతుంది. మనకి గేరు వైర్ అంటారు దీన్ని. ఓకే, ఇది సిల్వర్ కలరు, ఇది వచ్చేసి గోల్డ్ కలరు. ఇలా దొరుకుతాయి మనకి. వీటికి సంబంధించిన లాక్స్ కూడా దొరుకుతాయండి. వీటికి కావాల్సిన ఐటమ్ వచ్చేసి గేరు వైర్, మనకి ఫిష్ హుక్ కానీ ఎనీ హుక్, ఇలా లాక్స్ దొరుకుతాయి చిన్నవి. ఈ లాక్స్, ఈ 3 ఐటమ్స్ తోటి మనం మేక్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఎలా అనేది చూసేద్దాం. ఓకే, ఫస్ట్ లెంత్ అనేది మెజర్ చేసుకోండి. నేను ఇది ఆల్రెడీ మేక్ చేశాను కదా, 16 ఇంచెస్ లెంత్ అయితే మేక్ చేశాను. సో మళ్ళీ మీరు 16 ఇంచెస్ కావాలంటే 16 ఇంచెస్, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఎక్స్ట్రా. 16 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది, బట్ కొంతమందికి కొద్దిగా లాంగ్ కావాలనుకుంటే 18 ఇంచెస్ తీసేసుకోవచ్చు. ఇది కరెక్ట్ 16 ఇంచెస్ ఉంది. మనం మేకింగ్కి కొద్దిగా వైర్ అనేది ఒక 1.5 ఇంచ్ దాకా ఎక్స్ట్రా వైర్ అనేది తీసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకోండి. ఓకే, మెజర్మెంట్ తీసేసుకున్నారు కదా, నేను 16 ఇంచెస్కి ఒక 1.5 to 2 ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మనకు మేకింగ్లో కొద్దిగా మనకు 1.5 ఇంచ్ దాకా పోతుంది కాబట్టి తీసేసుకొని, ఇది తీసుకున్న తర్వాత మనకి గేరు లాక్స్ అని దొరుకుతాయి. చూడండి, చాలా స్మాల్ ఉంటుంది అసలు. ఒక్క నిమిషం, మనం ఇట్లా యూజ్ చేస్తుంటేనే కింద పడిపోతుంది, అంత చిన్నగా ఉంటాయి మనకి. ఇలా దొరుకుతాయి అన్నమాట. ఓకే, ఇలా దొరుకుతాయి. మనం దీనికి అనేది మనము జస్ట్ ఇదొకటి ఇలా చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఫిష్ హుక్ వేయాలి కదా, ఫిష్ హుక్ అనేది ఈ వైర్లో, మనకి గేరు వైర్లో ఇలా వేసేసి
ఈ ఎక్స్ట్రా కార్నర్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఇట్లా బెండ్ చేయండి. ఇలా బెండ్ చేసి మళ్ళీ ఇందులోకే గేరు లాక్లోకే మనము దాన్ని అనేది వేసేయాలి. కొద్దిగా స్లిప్ అవుతూ ఉంటుంది. నేను కెమెరా చూస్తూ చేస్తున్నందుకు కొద్దిగా మనకి డిలే అవుతుంది. బట్ పర్సనల్గా చేస్తే డైరెక్ట్ చేసేస్తే చాలా సింపుల్ అసలు. ఇలా మనకి ఇంకొకటి కూడా అందులోకి పుష్ చేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది దీన్ని లాగేసుకోవాలి. చూడండి, ఓకేనా. ఇది ఎక్స్ట్రా మనం అనేది లాస్ట్లో కట్ చేస్తాము. మనకి ఎంత కావాలి అనుకుంటే అంత జస్ట్ పుష్ చేసుకుంటే ఓకే. ఇలా లాక్ అయిపోయింది కదా మనకి. ఈ లాక్ అయిన దాన్ని మనం ఆ గేరు లాక్ అనేది ఎక్కడా కూడా మూవ్ కాకుండా మనం ఇలా పట్టుకార తీసేసుకొని దీన్ని ఇలా జస్ట్ గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి ప్లేస్ మూవ్ కాకుండా అక్కడే ఉండిపోతుంది. రౌండ్గా ఉండే కదా నేను చూపించినప్పుడు. చూడండి, ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనకి ఎక్కడ మూవ్ కాదు. ఇంకా ఈ ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసేద్దాం. చూడండి, మనం ఎక్స్ట్రా కట్ చేసేసాం. ఓకే, వన్ సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సెకండ్ సైడ్ మనం రింగ్స్ వేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మళ్ళీ లాక్ తీసుకోవాలి. మళ్ళీ గేర్ లాక్ తీసుకొని ఇందులోకి జస్ట్ ఇలా పెట్టేసి మనం రింగ్స్ వేయాలి కదా, వాటిని వేసుకోవడానికి ఈ రింగ్స్ అనేది కూడా హుక్ రింగ్స్ మనకి ఇలా వేసేసి ఈ కార్నర్ని మళ్ళీ అందులోకి తీసేసుకోవాలి, గేరు లాక్లోకి తీసేసుకోవాలి. సింపుల్. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా మీరు మేక్ చేసి ఇస్తాము. కావాల్సిన వారైతే ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకే, కనిపిస్తుంది కదా వీడియోలో. నేను హ్యాండ్ అక్కడొకటి ఇక్కడొకటి ట్రైపాడ్ మధ్యలోంచి చేస్తున్నందుకు కొద్దిగా డిలే అవుతుంది. బట్ వితిన్ 5 మినిట్స్ కూడా పట్టదండి ఒక చైన్ చేయడానికి అనేది మనకి. ఇలా మనకి కొద్దిగా దగ్గరికి తీసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. దీన్ని కొంచెం గ్యాప్ తక్కువ తీసుకుంటే నీట్గా అనిపిస్తుంది వైర్ అనేది. ఇలా మనకి ఎంత కావాలో అంత మనం పుష్ చేసేసుకొని సేమ్ పట్టుకారతోటి దాన్ని ప్రెస్ చేసేసేయాలి. ప్రెస్ చేయడం ఎందుకు అని అంటే ఎక్కడ మూవ్ కాకుండా ఉండడానికి అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్కడ మూవ్ కాదు, జస్ట్ లాక్ అయిపోయింది. మనం ఈ ఎక్స్ట్రాని కూడా కట్ చేసేద్దాం. ఓకే, చూడండి, 2 సైడ్స్ కూడా మనం లాక్ చేసేసి నీట్గా ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకున్నాము. అంతే సింపుల్. మనం దీనికి ఎటువంటి లాకెట్ అయినా మన దగ్గర ఇంట్లో ఖచ్చితంగా మ్యాక్సిమం మన దగ్గర లాకెట్స్ అనేవి ఉంటాయి. ఇలా మనము సిల్వర్ లాకెట్స్ అయినా వేసేసుకోవచ్చు. నేను ఒకటి సిల్వర్ది రెడీ చేశాను, ఇన్విజిబుల్ అనేది. ఆ సిల్వర్కి వేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. చూడండి, సిల్వర్ దానికి మనకి సిల్వర్ ఇన్విజిబుల్కి మనం సిల్వర్ లాకెట్ వేసేసాము. ఓకే, సిల్వర్ కావాలన్నా అవైలబుల్లో ఉంది. ఇది ఎలా అనిపిస్తుంది అనేది నేను పిక్స్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. మనం వేర్ చేసినప్పుడు ఎలాంటి లుక్ వచ్చేస్తుంది అనేది వేర్ చేస్తాను. ఇలా ఇప్పుడు ప్రజెంట్ అయితే టోటల్ కూడా ఇన్విజిబుల్ మంచి ట్రెండ్లో నడుస్తున్నాయి. ఓకే, లాకెట్స్ కూడా మనం చాలా యూజ్ చేసి మనం మేక్ చేసేసుకోవచ్చు. ఓకే, లాకెట్స్తో కూడా మేక్ చేసింది ఒక వీడియో తీస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇది మనం ప్లెయిన్ ఎలా మేక్ చేసామో సేమ్ అలాగే మనం గేరు లాక్స్ యూస్ చేసి అక్కడక్కడ ఈ చిన్న చిన్న లాకెట్స్ అనేది ఇచ్చేది పర్పుల్, వైట్, గ్రీన్ అండ్ పింక్ కలర్లో చేసాము. ఈ లాకెట్కి 2 గోల్డ్ బాల్స్ ఇచ్చేసి గేరు లాక్స్ అనేవి మనము జస్ట్ ప్రెస్ చేసేసాము. ఇలా టోటల్ కూడా $7 తోటి మనం మేక్ చేసేసామన్నమాట. ఇది మనం చైన్ వేర్ చేసినప్పుడు ఓన్లీ మనకు $7 మాత్రమే కనిపిస్తాయి, మనకి చైన్ అనేది కనిపించదు. ఓకేనా, ఇవన్నీ కూడా మేక్ చేసినవి విత్ లాకెట్ కూడా ఎలా మేక్ చేయాలనేది ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఇది ఒక లాకెట్ తోటి చేసేసాను చూడండి. ఓకే, పర్పుల్ కలర్లో మీకు ఎలా రిక్వైర్మెంట్ ఏమున్నా అలా మేక్ చేసి ఇచ్చేస్తాము. లాకెట్ ఇచ్చేసి మనకి బీడ్స్ ఇచ్చేసి గేరు లాక్స్ తోటి కూడా మనకి సింగిల్ లాకెట్ మనం సైడ్కి వచ్చేసరికి ఇలా క్రిస్టల్స్ తోటి వాటితోటి పెట్టేస్తాము. ఇది లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఇలా మనం ఎలా కావాలంటే కూడా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను కస్టమైజ్ చేసిస్తాను, మీకు ఎలా కావాలంటే అలా చేయడం అయితే ఇన్విజిబుల్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి నా దగ్గర ఏం డాలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ చూపిస్తాను, ఇంకా స్టాక్ వచ్చినప్పుడు కూడా చూపించేస్తాను. చూడండి,
ఇలా మనం ఎటువంటి లాకెట్నైనా తీసేసుకొని మనం మేక్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఉన్న డిజైన్స్ మీకు జస్ట్ శాంపుల్గా చూపించేస్తున్నాను. మన ఇంట్రెస్ట్ ప్లెయిన్ తీసుకొని ఏ లాకెట్ అయినా వేసేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్న లాకెట్స్ తీసేసుకొని మనం అనేది ఇలా మేక్ అయినా చేసేసుకోవచ్చు. ఈ స్మాల్ లాకెట్స్ అనేది డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి కాసులది కూడా ఇన్విజిబుల్ చూసే ఉంటారు. ఇలా మనం ఎనీ డిజైన్ ఇదనే కాదు ఎటువంటి డిజైన్స్ అయినా మనము మేక్ చేసేసుకోవచ్చు. సింపుల్గా నీట్గా చాలా బాగున్నాయి. ప్రజెంట్ మంచి ట్రెండ్లో ఉన్న పీస్. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్టేటస్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన గివ్ అవే వచ్చేసి ఇది ఇన్విజిబుల్ చైనే మీకు గివ్ అవే అనమాట. ఓకే, ఈ వీడియోకి సంబంధించిన గివ్ అవే ప్లెయిన్ ఇన్విజిబుల్ చైన్ అండి. కావాలనుకుంటే మాత్రం గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.